7వ వాక్యం నుంచి మొదటి భాగాన్ని చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 26 నుంచి 31 వరకు మనం కలిసి చదువుకున్నాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 26 నుంచి 31 వరకు మనం కలిసి చదువుకున్నాం. మీరు ఈ రొట్టె తిని ఆత్మీయులకు కాదు కదా, ప్రభు చూడగా మనల్ని ప్రశ్నించారు. కాబట్టి వాడు ప్రభు యొక్క శరీరం గురించి చేస్తాడు. కాబట్టి ప్రతి మనిషి తను పరీక్షించుకోవాలి. అలాగే చేశారు. ప్రభు శరీరం వివేచన ప్రతిని కాదు, తన శిక్షాకి తన కావచ్చు. ఇందులోనే మీరు చాలా మంది నిర్మించున్నారు. అయితే మనల్ని మనం విమర్శించుకునే తీర్పుకున్నట్టు సామెతలు 12:24 తిరిగి 27. శ్రద్ధగా పనిచేయవారు ఏలుబడి చేయరు. సోమరులు పెట్టుకొని చేయవలసి వచ్చిన సోమరి వేటాడడంలో పట్టుకున్నాడు. చురుగ్గా 107వ కీర్తన పొందవచ్చు. 107వ కీర్తన పొందవచ్చు. ఏదైనా ఆశీర్వాద ప్రాణంలో ఆయన తృప్తిపరుచున్నాడు. ఆకలి ఆయన ప్రాణంలో నీళ్ళతో నింపి ఉన్నాడు. దేవుని సహాయం కొరకు ప్రార్థన చేస్తాం. తండ్రి యేసు ప్రభువా, నేను ఆనందంగా ఉన్నాను. అమూల్యమైన నా జీవితంలో ఇది రాకపోతే ఎంత ప్రయత్నమైన నేను ఊహించుకోలేదు. దేవుడు జీవాధిపతి తండ్రి, మరి నా జీవితంలో అమూల్యమైన వాడిని అమూల్యమైన దేవుడుగా నాకు దొరకమే కాదు. తండ్రి, నాకు ఇచ్చినటువంటి అమూల్యమైనటువంటి ఈవెంట్లను స్థితిస్తున్నాను. నన్ను రక్షించుకోవై నా పాపను విమోచించుకోవడానికి నేను దాచిన అమూల్యమైన రక్తాన్ని స్థితిస్తున్నాను. శ్రీ ప్రభా, నాకు ఈ లోకంలో అమూల్యమైనటువంటి ఈ కృప ద్వారానే నా చదువు, జ్ఞానం ప్రభా, మరి పితృ పారంపర్యమైనటువంటి ఏమీ నన్ను ప్రభా ఈ లక్ష్యాన్ని నడిపించింది. ఖచ్చితంగా విశ్వాసం ద్వారా కృప ద్వారానే నేను రక్షించుకుంటూ అందుకని జీవితంలో భారమైనటువంటి పోషిస్తూ నన్ను బలపరుస్తూ నన్ను పోషిస్తూ నన్ను నిరాశ నిస్పృహలో మరి ధైర్యపరుస్తూ ఆయన మరి మీ కృప నాకు చాలా రీతిగా నాకు తోడై స్థుతిస్తున్నాను. ఇది ప్రభావ నేను చాలా అమూల్యమైన విశ్వాసాన్ని జరిగేటటువంటి శోధనలు తండ్రి మరి తప్పించుకోగలుగుతున్నాను. కేవలం ఆ శక్తి ఇచ్చినటువంటి విశ్వాసం ఇది తప్పగా తండ్రి నీకు నాకు ఉండేవాడిని తండ్రి. మరి నీకు విశ్వాసంగా జీవించిన వీటి బట్టి ఆయన మరి ఈ విశ్వాసం అనేక పరీక్షలకు నిలిచిందై రాబోయే తండ్రి ఎదురు చూసి ఇచ్చిన అమూల్యమైన విశ్వాసాన్ని బట్టి స్థుతిస్తూ అమూల్యమైన వాగ్దానాలు నాకు ఇచ్చిన కారణాన్ని బట్టి ఆరాధిస్తున్నాను. వాటి బట్టి ఈ పని మేము చేయగలుగుతున్నామని తెలంగాణ నా పట్ల పరిచయం పట్ల కుటుంబం చేసిన ప్రతి మేరకు ఏమి నా యొక్క స్థితి ఆరాధన సమర్పిస్తూ చదువు లేఖ భాగాన్ని మీ చేతులు పెట్టి ప్రభావాన్ని వేడుకొచ్చుగా మరొక పర్యావరణ మాట్లాడాలి. మీ ఆత్మ సహాయం అనుగ్రహిస్తున్నాను. మా అందరికీ మాట్లాడుతున్నాను. మా హృదయాన్ని పరిస్తున్నాను. నూతనమైనటువంటి గ్రహితో యోగ్యంగా పనులు పాల్గొనడానికి సహాయపడుతున్నాను. నిష్ప్రయోజనమైన దాసుని దయతో కరుణించుకుని యేసు క్రీస్తు ద్వారా నేను నామాన్ని స్తుతించి ప్రార్థించి వేడుకొచ్చున్నాము. ప్రోగ్రాంలో పాల్గొనేటప్పుడు ఇప్పుడు కూడా చాలామంది
వాటిగా చెప్తున్నారు. మనం అనేక వాక్యానికి విరుద్ధమైనవి చేస్తూ ప్రభువులో పాల్గొనడం వల్ల ఏ ఉపయోగం లేదు. ప్రభుతో సన్నిహితంగా ఉండండి. ఆ తర్వాత ప్రభుని సంతోషపెట్టే జీవితం కలిగి ఉండండి. ప్రభుని మహిమపరిచే జీవితం కలిగి ఉండండి. ప్రభు యొక్క ఆలోచన చొప్పున నడుచుకునే జీవితం కలిగి ఉండండి. ఇవి లేకుండా అందులో చేయవేయడం వల్ల మనకి ఏదైనా దొరుకుతుంది, మేలు కలుగుతుంది అనుకోవడం పొరపాటు. ఏంటి మనం అన్నీ చేసేవన్నీ కూడా ఎలాంటి పనులు ఉన్నాయంటే వాక్యానికి విరోధమైన పనులే చేస్తాం. కానీ మళ్ళీ ఎంత స్వేచ్ఛగా ప్రభుత్వంలో పాల్గొంటారంటే ప్రభు కరుణా సంపద నీ పట్ల నా పట్ల నేను నశించుకోకుండా ఏం చేస్తా ఉన్నాడంటే ప్రకటిస్తా ఉన్నాడు. కాబట్టి మనం బ్రతికి ఉండగలుగుతున్నాం. అవిధేయులుగా ఉండి అందులో పాల్గొంటూ ఉన్నారు కదా. అలా ఉంటే మనం ఎంత ఆత్మీయంగా నష్టపోతాం. ఆ విధంగా చేయమాకండి. అలవాటుగా కానీ లేకపోతే అది తీసుకోకపోతే ఏదైనా అవుతారేటటువంటి భావంతో కాదు. ప్రభు యొక్క సారూప్యతలు ఎదిగే క్రమంలో ఎదురైనటువంటి సవాళ్ళు ఎదుర్కొంటూ వాటిని అధిగమిస్తూ ప్రభు మీద ఆధారపడుతూ ఒక్కొక్కదాన్ని అధిగమిస్తూ ఏం చేయాలి, ఒకవేళ ఏదైనా ఆటంకపరుస్తామని వాటిని ఏం చేయాలి, వాటిని ఒక్కొక్కరిని విడిచిపెడుతూ మనం ప్రభువులో పాల్గొంటూ ఉంటే అప్పుడు మనం ఒకనాడు ఆయన యొక్క స్వరూపంలోకి మనం రాగలుగుతాం. అలవాటుగా చేయమాకండి. చాలా మంది గమనిస్తూనే ఉన్నారు. మీ జీవితాలు తేడాగా కనిపిస్తూనే ఉన్నాయి. నా జీవితం మీకు కూడా కనిపించుండవచ్చు. నా జీవితం లేదో మీకు కనిపిస్తున్నా చెప్పగానే చెప్తాను నేను. చెప్పండి. ఎందుకంటే ఆఖరికి మీరందరూ పోయి నేను నన్ను నదులు పెడితే మీరందరూ పర్లోకాయలు పోయి అయ్యగారు నదులు పెడితే ఒకసారి ఉంది కదా, కొన్ని చెప్తారంట. సాధారణంగా శాంసంగ్లో ఒక ఆయన ఉన్నాడు ఎప్పుడు ఆయన ఎప్పుడు చెప్తాడు అన్నమాట. పర్లోకాయంలో ఆయన పోయిందంట. ఒక మామూలు సామాన్యమైన విశ్వాసి పర్లోకానికి పోతారేమో అనుకున్నారంట. కానీ ఆయన పోలేదంట. పోయి ఎక్కడ ఉంటాడు, నరకంలో ఉన్నాడంట. నరకంలో చూడగానే ఒక వ్యక్తిని చూశాడంట. ఏ వ్యక్తిని చూశాడు? అక్కడ ఉన్నటువంటి ఒక పెద్ద సంఘంలో పెద్దను చూశాడు. ఆయన నడిపించింది అక్కడికి. ఆయన చూశాడంట. మీరు ఇక్కడ ఉన్నారేంటంటే ఆయన నా సంగతి ఏం చూస్తే వెనక చూడన్నాడు. ఆ వెనక ఉన్నాడు ఎవరున్నారంటే ఏ గారు ఈ సంఘ పెద్దే కాదు, వాళ్ళు బోధించినటువంటి ఆ బోధకుడు ఉన్నాడంట. అక్కడ వాడు బోధకుడు అడిగాడంట, అయ్యా మీరు ఇంత బోధ చేసి మీరు ఏంటి ఇక్కడ వచ్చారంటే ఆ బోధకుడు నా సంగతి ఏం చూస్తే వెనకడంట. వెనక ఉన్నారు, కాకిలో ఉన్నాడంట. వీళ్ళందరికీ మాస్టర్స్ అందరికీ ఆయన పెట్టారన్నమాట. ఆయన పోయి అడిగితే నాయకుడు చూస్తే అక్కడ ఉన్నాడంట. అక్కడ ఉన్నాడు. డబుల్ రెవరెండ్ ఉన్నాడంట. రెవరెండ్ పెట్టుకునే ఉంటారు చూడండి, వాళ్ళు ఉన్నారంట. ఈ రెవరెండ్ పోయి అడిగిందంట, అయ్యా ఏందయ్యా మీరు గౌరవనీయులు పూజనీయులు కదా, మీరు ఉన్నారేంటి, నా సంగతి ఏం చూస్తే వెనకపోయి అక్కడ ఉన్నాడు. ఇంకా బిషప్ ఉన్నాడు. ఆ బిషప్ అడిగితే వాడుతున్నట్ట అసలు ఇదంతా కారణం వెనక కూడా తెచ్చాడు. వాడాడంటే వాడు పోపరుడు. వాడేవాడు వెనక పోపరుడు. వాడే ఈ పాదాలు గడికి ఏం చేస్తున్నాడు, సంవత్సరానికి ఒకసారి వాడు పాదాలు గడికి ఏం చేస్తున్నాడు, యాక్టింగ్ చేస్తూ ఉంటాడు. ఇలాంటి భయంకరమైన స్థలాలకి పోమాకండి. అక్కడికి ఏమైపోతే ఎట్లు చూడాలి, వర్షక్రమం చూసుకుంటూ అక్కడ ఎంజాయ్ చేయడమే తప్ప నరకంలో ఉంటావు. కాబట్టి డోంట్ ఎంటర్టైన్ ఆల్ సచ్ థింగ్స్ కదా. దేవుని వాక్యాన్ని చక్కగా ప్రభు బలు పాల్గొందేది. ఎందుకంటే ఆయన వచ్చినప్పుడు ఆయన కోరిక ఆయన ఉండాలనేటువంటి కోరిక ఆయన ఏంటి మరి మనం అడిగించేవంటే కొంచెం చూద్దాం. సామెత 12:20 చూస్తాం. ప్రభు యొక్క కోరిక ఏంటంటే ఒక విశ్వాసి ఎలా ఉండాలంటే శ్రద్ధగా పని చేయవారు ఏలుబడి చేయరు, సోములు పెట్టి పనులు చేయవలసి. ఏముండాలి కోరిక అంటే శ్రద్ధ. ఇంకేమంటాడు 24 వచనంలో, సోమరి వేటాడినలో పట్టుకున్నాడు, చురుగ్గా నుండి రెండు ఉండాలి. విశ్వాసకి రెండు చాలా ముఖ్యమైన. ఏంటి? ఒకటి శ్రద్ధ, రెండు చురుకుదనం. శ్రద్ధ చురుకుదనం ఎవరిలో ఉంటాయో ప్రభు కొరకు వారు ప్రయోజనకరమైన పాత్రలుగా ఉంటారు. సంఘానికి మంచి ప్రయోజనకరమైన పాత్రలుగా ఉంటారు. కుటుంబంలో కూడా ఒక అక్కన అడిగాడు, ఏంటక్క ఇంత రేటు వస్తారంటే నన్నే అడుగుతా, ఆయన అడుగు 8 నెలలా పడుకుంటాడు. సరే ఆయన అడిగితే ఏమన్నది, అన్న చెప్పేది అబద్ధం అన్న, ఆమె పడుకునేది ఆమె అట్లా పడుకునేది పై నాకే చెప్తుంది అని ఈయనంటాడు. ఇక మనం ఎవరినేమన్నా చెప్పండి కదా. మనం ఎంత నిర్లక్ష్య పనులుగా ఉంటున్నామంటే అసలు ముఖ్యమైన వాటికి ఏం చేస్తామంటే దూరంగా ఉంటాం. ముఖ్యం కాని వాటికి ఏం చేస్తామంటే చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం కదా. ఎంత విచిత్రమో కదా. చాలా విషయాలు. స్కూల్కి పోయేటప్పుడు ఎంతో హడావుడి చేస్తూ ఉంటారు. ఆ టైం పోవాలని
అది చూస్తూ ఉంటారు. మరి మందిరం విషయంలో అలా ఉంటున్నారంటే అనేక ప్రయాణ ఆరు దినాల్లో ఆ విధంగా లేని నేను చాలా ఆసక్తి లేని వాడిగా ఉండవచ్చు. ఒకవేళ నా వాళ్ళే నీవుంటే అలా దేవుని యొక్క కోరిక ఏంటంటే శ్రద్ధగా పనిచేసేవారు ఏలుబడి చేస్తారు. రెండోది చురుగ్గా ఉండాలి, చాలా చురుగ్గా ఉండాలి. మరి ఏమిటి మన జీవితంలో ఏ విషయాల్లో చురుగ్గా ఉండలేకపోతున్నాం, ఏ విషయాల్లో శ్రద్ధ లేకపోతున్నాం అంటే మన బైబిల్ పట్టణంలో చెప్పాను. ఆ 3 తలంపులనే మరలా ఒకసారి మనం ఇక్కడ ధ్యానించుకుంటాం. రండి, 3 సంగతులు ఎక్కువసేపు నేను చెప్పాను. ఆ రోజు మనం చదువుకున్నాం, ఈరోజు వాటిని వివరిస్తాను. మొదటిగా హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము. ఏ విషయాల్లో మనం చురుగ్గా ఉండలేకపోతున్నాం అంటే 11-12 వచనాలు. ఇందులో గురించి మేము చెప్పవలసిన అనేక సంగతులు ఉన్నవి, కానీ మీరు వినుటకు మందులైనందున వాటిని విశదపరచుట కష్టము. కాలం బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారే ఉండగా దేవోక్తులలో మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చింది. మీరు పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారం తినగలవారు. ఎలా ఉన్నామని చెప్తా ఉన్నాడు? దేవుని దృష్టిలో మనం ఎలా ఉన్నామంటే ఇక్కడ చెప్తా ఉన్నాడు, ఎలా ఉన్నామంట? మీరు వినుటకు మందులైనందున, స్లో లెర్నర్స్. అదే ఈ పదం ఎక్కడ ఉపయోగిస్తామంటే సైకాలజీలో ఉపయోగిస్తాం. అన్ఫార్చునేట్లీ వీఆర్ యూజింగ్ దిస్ టర్మ్ ఇన్ ద హౌస్ ఆఫ్ దేవుని సంఘంలో ఇలాంటి ఒక పదాన్ని ఉపయోగించాల్సి వస్తా ఉంది. స్లో లెర్నర్స్ కదా. స్లో లెర్నర్స్ అనేది ఎంతో ప్రమాదం కదా. ఇప్పటికే ఎంతో నష్టపోయాం. మెట్టుకు చూస్తే ఎట్లా ఉండాలంటే మనం చెప్పండి, ఎలా ఉండాలంటే మనం బోధకులుగా ఉండాలి. అన్ఫార్చునేట్లీ వీఆర్ సిట్టింగ్ అండ్ లిజనింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. బోధకులుగా ఉండాలి. ఇన్నేళ్ళు ప్రభుత్వం సహవాసం చేస్తే ఏం నేర్చుకున్నట్టు ప్రవేదుడండి కదా, ఏం సంపాదించుకున్నట్టు ప్రవేదుడండి, ఏం ఐశ్వర్యం ఉంది ప్రభుకు సంబంధించి నీలో? దేని బట్టి ఉండదంటే మనకి ఎప్పుడైతే ఆసక్తి ఉండదో, ఎప్పుడైతే మనకు చురుకుదనం లేదో, ఎప్పుడైతే శ్రద్ధ లేదో, దాన్ని బట్టి మనం ఏం చేస్తామంటే వెనకబడిపోతాం. నీ జీవితంలో ఇప్పుడు కూడా మీరు చెప్పగలిగే సామర్థ్యం కలిగి కూడా కూర్చొని వింటున్నట్ట, వినేది కూడా ఏమైనా సరిగ్గా వింటున్నారంటే అది కూడా వింటం లేదే. ఎలా వినాలి ప్రభు యొక్క కోరిక? ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 1వ వచనంలో ఉంటుంది. చదవండి. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నా ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకునేడు నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. ఎందుకు ఈనాడు ఇలాంటి ఆత్మీయ హెచ్చుదల్లో కానీ, ఆ తర్వాత ప్రవహించేటటువంటి భూసంబంధమైనటువంటి వాటిలో కానీ ఆధిక్యత నీకు నాకు లేకుండా ఉందంటే కారణం ఏంటంటే యు ఆర్ నాట్ పేయింగ్ అటెన్షన్ టువర్డ్స్ వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం పట్ల ఏం లేదు, మనకు శ్రద్ధ లేదు కదా. కీర్తనకాడు అంటాడు 119వ కీర్తన ఎక్కడ 147లో వచ్చిన ఏమంటాడు? ఎంత శ్రద్ధ ఉందంటే కీర్తనకారుడికి, నీవిచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రి జాము కాకమునికే తెరుచుకుందును. 147 కూడా తెల్లవారక మునిపే మొరపెట్టుకుని నీ మాటల మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎంతమంది ఉదయమే కనీసం 4 గంటలు లేచే వాళ్ళు ఉన్నారు? చెప్పండి. ప్రయాణానికి వెళ్తారు, అది కాదు అని చెప్పారు. అక్షరాస్యాన్ని చేద్దాం చెప్తున్నారు. వీ డోంట్ యాక్సెప్ట్. మీరు ప్రయాణం కొరకు వేస్తున్నారు, దేవుని కొరకు లేవట్లేదు కదా. దేని వాక్యం చెప్తాను. ఉదయమునే లేచి నీ స్వరము వినుట నాకు ఎంతో మధురము. ఉదయమునే లేచి నీ స్వరము వినుట నాకు ఎంతో మధురము. దినమంతటి కొరకు నన్ను సిద్ధపరచు, రక్షించు
దీన్ని అలవర్చుకోండి. మనం చాలా విషయాల్లో వెనకబడటానికి కారణం ఏంటంటే ఇదొక కారణం. వేకు జామనే లేచి కదా, బై గాడ్స్ గ్రేస్ సైమన్ బ్రదర్ ఆ కాన్ఫరెన్స్ కాల్ పెట్టడం వల్ల, దేవుడు వాక్యం పంచుకోవడం వల్ల ఒకరు రెస్పాండ్ కాలేదు. నో ప్రాబ్లం, ఏం కాదు. మీకు ప్రభు సమాధానం ఇచ్చినప్పుడు అందులో జాయిన్ అవ్వండి. మంచి వాక్యం పంచుకోవడం జరుగుతూ ఉంది. చక్కగా అంతకుముందు నాకు లేచి అలవాటు ఉంది, ఇంకా పెద్దగా లేచే అలవాటుని అలవర్చుకున్నాను. దాన్ని బట్టి ఎంతో దేవుడు నేను స్తుతిస్తూ ఉన్నాను, చక్కగా వాక్యం ధ్యానించుకుంటా ఉన్నాను. అందరి కొరకు ప్రార్థన చేసినప్పుడు ఎంతో సంతోషం, ఎంతో ధైర్యం, ఎంతో ఆదరణ. ఉదయమే మొదలుపెట్టి చూడండి కదా, వేకు జామనే నువ్వు చేయగలిగితే కదా, అలాంటి శ్రద్ధ నీకున్నదా చెప్పు, నీకున్నదా అలాంటి ఆశ నీకు లేదా చెప్పు, అలాంటి చురుకుదనం ఎందుకు కోల్పోయావో చెప్పు కదా. ఎందుకు శీతాకాలం అంటారు, శీతాకాలం అయితే ఏ కాలం అయితే నువ్వు అలవరుచుకుంటే అది నీకు ఏమవుతుందంటే దాసోహం అవుద్ది కదా. ఏమంటాడు, ఒక సామెత ఉంది, శ్రమయే నీ ఆయుధం అయితే విజయము నీ బానిస అవుతుందంట కదా. ఎవరు రాశారు కానీ ఈ సేయింగ్ అద్భుతంగా ఉంది. నువ్వు కొంచెం నీ శరీరాన్ని శ్రమ పెట్టుకోవడం నువ్వు ఇష్టపడితే ఈ నిద్ర కానీ మిగతావన్నీ కూడా ఏమవుతుందంటే నీకు దాసోహం అవుతాయి. మేము చిన్నప్పుడు రేడియో కామెంటరీ వినేవాళ్ళం. ఎంత శ్రద్ధగా వినేవాళ్ళం అంటే మామూలు శ్రద్ధ కాదండి. ఇక ఆస్ట్రేలియా ఇండియా మ్యాచ్లు షార్జాలు జరుగుతున్నాయంటే ఇంకా శ్రద్ధగా వినేవాళ్ళం కదా. 4-5 కూర్చొని ఒక్క రేడియో లేదు, రేడియోలో కూడా అదే, అది నాలో టీవీ లేదు. ఆ రేడియో దగ్గర కూర్చొని ఎంతో శ్రద్ధగా వినేవాళ్ళం. ఈనాడు అలాంటి శ్రద్ధ నేను కలిగి ఉండాలని ప్రభు యొక్క కోరిక. నేను కూడా సాత్విక అలవాటు చేయగలుగుతూ వచ్చాను. ఆమె చదువుకుంటుంది, ఆమె వెసులుబాటు ఆమె చదువుకుంటుంది, సాత్వికానికి అలవాటు చేస్తూ వచ్చాను. తను దేవుడు విజయం ఇస్తూ వచ్చాడు. అసలు మామూలు విజయం కాదు, తను ఏమైపోద్దు అసలు ఐపీఎల్లో పెట్టి అనుకున్నాం, కానీ దేవుడు తను మొదటి స్థానంలో వచ్చాడు. అది ఏం పరీక్ష రాసినా ఏం చేస్తూ ఉంది అన్ని ఫస్ట్, అన్ని టాపే, సర్టిఫికేట్లను నింపేస్తూ ఉంది. ఒకటే చెప్పారు, నేనేం మీతో చెప్పను, నువ్వు ఒకవేళ రాకపోయి నేనేం కోపన్నాను, బట్ యూ షుడ్ డిపెండ్ అపాన్ గాడ్. దేవుడి మీద ఆధారపడు, నాకు ఇచ్చిన దేవుడే నీకు కూడా ఇస్తాడు. అది చాలా స్ట్రగుల్ అయింది, పోరాడి గెలిచింది. నాకు సంతోషం అనిపిస్తూ ఉంటుంది. తనకు ఒకటే చెప్పింది, అలవర్చుకో దేవుని వాక్యం. ఆఖరికి ఏమవుతావు, ఒక అది రాకపోయినా ఏమవుతావు, దేవుని వాక్యంలో ఎదుగుతావు. బై గాడ్స్ దేవుడికి సేవ కూడా చేయించే భవిష్యత్తులో అట్లనే ఉపయోగం కదా అనుకున్నాం. అని రెండింటిలో దేవుడు తనకు విజయాన్ని ఇస్తూ వచ్చాడు. కాబట్టి సోదరుడా, నీకు వాక్యం వినే విషయంలో ఎలాంటి వైఖరిని కలిగి ఉండాలంటే కొన్ని మాటలు. యాకోబు 1:19 దేవుని వాక్యం పట్ల నీకు ఎలాంటి వైఖరి ఉండాలంటే, నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు కనుక ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడువాడును. వినే విషయంలో నీకేముండాలి చెప్పండి? క్రేవింగ్, ఆరాటం ఉండాలి, తపన ఉండాలి. ఎక్కడ వాక్యం దొరుకుతుందా, ఎప్పుడు వాక్యం చెప్తారా, ఎప్పుడు జీవన వాక్యాన్ని నేను ధ్యానించుకుంటున్నా, వాళ్ళు చెప్పకపోతే వినకపోతే ఒకవేళ నువ్వు ఇంట్లో కూర్చొని ఏం చేయొచ్చు, దేవుని వాక్యాన్ని ధ్యానించుకోవచ్చు. దేవుడు తన స్వరాన్ని నీకు వినిపిస్తాడు. వేగిరపడేవాడిగా ఉండాలి. అర్థమైందా? ఎంత కోరికంటే, ఒకనాడు భగత్ సింగ్ గారు విశాఖపట్నం ప్రాంతంలో పరిచయం ముగించుకొని వస్తా ఉన్నారు. ఒక సహోదరుడు ఏం చేశారంటే, నా టెలిఫోన్ ద్వారా ఆయనకి ఫోన్ చేస్తూ వచ్చాడు, మాట్లాడుతూ వచ్చాడు. అయ్యా, రాజమండ్రిలో ఎట్లాగో ట్రైన్ కాస్త అక్కడ ఎక్కువసేపు ఆగుతుంది కాబట్టి ఒక ఇంట్లో చిన్న మీటింగ్ ఉంది, అక్కడికి వచ్చి ఏం చేయండి, ఒక 10 నిమిషాలైనా వాక్యాన్ని పంచుకొని వెళ్ళడం. అంటే భగత్ సింగ్ గారు ఏమో మరి అంతా మళ్ళీ రిటర్న్ అయ్యేసరికి చాలా రైల్వే స్టేషన్ పక్కనేనయ్యా, మీకేం ఇబ్బంది లేదన్నారు. సరే, ట్రైన్ ఎక్కడికి వచ్చిందంటే రాజమండ్రికి చేరుకుంది. రాజమండ్రికి చేరుకోగానే మరి రాజమండ్రి పోయారా వైజాగ్కి, నాకేం తెలియదు, ఆ పుస్తకంలో నేను చదువుతూ వచ్చాను. దీని తర్వాత వాళ్ళు అక్కడ పోయాడంట. ఏమనుకున్నాడంట, ఏదో చిన్న కూడుకుండా వచ్చి అనుకున్నాడంట. అక్కడ పోతే దాదాపుగా 1000 మంది అక్కడ గ్యాదర్ అయినారంట. ఎంతమంది? వామ్మో అనుకున్నాడు. ఏంది నువ్వేం చెప్పలేదంటే, 5 నిమిషాలు చెప్పిన మాకు సంతోషం ఆయన అంటే. అప్పుడు ఆయన చెప్పాడంటే, ఎవరితో ఆయన తిరుగుతాడు సార్, పాలు గారు, ఆయన తన్నాడంటే, ఏమన్నాడంటే, అయ్యా ఆ ట్రైన్ పోని వీళ్ళు ఆశను బట్టి ఏం చేస్తాను, ఇక్కడ ఉండి కొంతసేపు వాక్యం పంచుకొని నేను ఇష్టపడుతున్నాను, పోతే పోయింది ఆ ట్రైన్, ఒక రోజు నేను ఇక్కడ నుంచి వెళ్తాను. అది ఆశ, ఎంత ఆశ ఉందంటే ఆ ప్రజలకి దేవుని మాటలు వినాల్సినటువంటి ఆశ, కోరిక. ఆ విధంగా నీ నా జీవితంలో ఉందని చెప్పి వేగరమే ఉన్నారు. ఇంకేమంటాడు? మార్క్స్ వార్త 4:24 దేవుని వాక్యం పట్ల ఎలాంటి
మరియు ఆయన మీరేమి వినుచున్నారు జాగ్రత్తగా చూసుకోండి. ఇక్కడ వచ్చిన వాళ్ళు చాలా మంది ఇక మేము వేరే ప్రదేశాలకు పోయినప్పుడు ఇక్కడ మొన్న ఈ ప్రాంతానికి పోయాను. ఇప్పుడు ప్రాంతానికి పరిచయం పోతే వాక్యం ప్రారంభమైన 10 నిమిషాలకే ఏం చేస్తా ఉంది, అసలు మామూలుగా ఊగట్లేదు, ఊగిపోతూనే ఉన్నారు కదా. ఏం ఊగిపోతా ఉన్నారు, ఏంటి అర్థం కావట్లేదు. ఏంటది? నిద్రాశక్తి. ఎందుకు నిద్ర వస్తుంది చెప్పండి? నిద్రకు కారణాలు 3 ఉంటాయి. ఒకటి వాక్యం పట్ల వాళ్ళకి శ్రద్ధ లేకపోవడం, ఆసక్తి లేకపోవడం. రెండోది ఏంటి? బాగా తినటం. అక్క మీరు తినలేదు, మీరు తినేటోళ్ళు కాదు. మూడోది ఏంటి? అలసట. మిగిలినది ఏంటి? రోజులకి ఏముంటుంది? అలసట ఉంటుంది. గట్టి పనులు చేస్తారు వాళ్ళు, అలసట. ఈ 3 కారణాలను బట్టి ఏం చేస్తూ ఉంటారంటే, మరి అక్కడ ఒక సేవకురాలే అట్లా నిద్రపోతా ఉంటే నేనే వాక్యం చెప్పేది. ఎవరు పోతున్నారు అక్కడ నిద్రపోయిన సేవకులు? నన్ను పరిచయం పిలిచిన వాళ్ళే నిద్రపోతా ఉన్నారు. ఒకవైపు తల్లి నిద్రపోతా ఉన్నారు, ఇంకోవైపు కొడుకు నిద్రపోతారు. ఇక నేనే వాళ్ళకేమో వీళ్ళు వాళ్ళకేం చెప్తారు ఇక అనుకున్నా. ఇక మాట ఉన్నారు, అందరు కలిసి నిద్రపోతాయా, ఇంటికి పోతా అనుకున్నాను కదా. ఏమంటే వాక్యం వినలేక ఏం చేస్తున్నారంటే ఎవరు సేవకులు తెలిపిస్తున్నారు. ఏమంటున్నారు? చాలే ఇక ఎక్కువ అయిపోయింది, డోస్ ఎక్కువైపోయింది, మీ కాండ్ లిసన్ అని చెప్తా ఉంది. చాలా బాధ కలిగింది. నవ్వుకోవడం కాదు కానీ బాధ కలిగింది. ఇట్లా ఉంటే దేవుని సంఘాలు ఆత్మీయంగా ఎదుగుతాయా చెప్పండి? ఆత్మీయంగా వదిలుతాయా చెప్పండి? వాళ్ళు ఏమైనా చురుకుదల ఉంటుందా చెప్పండి? ఏదైనా స్వార్థ అంటే ఆసక్తి ఉంటుందా చెప్పండి? దేవుని కార్యాల గురించి పట్ల ఏమైనా ఆసక్తి ఉంటుందా చెప్పండి? ఏం ఉండదు. వాక్యమే నీకేం చేస్తుందంటే అన్ని విషయాల్లో నీకు వెలిగింపు మార్గం కానీ ఇవన్నీ తెలియజేసేది వాక్యమే. దానికే మనం తగు ప్రాధాన్యత ఇవ్వకపోతే ఎంత నష్టం. అందుకనే పౌలు భక్తుడు తన చివరి దినాల్లో అంటాడు, ఏమంటాడంటే 28వ అధ్యాయం అపోస్తలుల కార్యాలు యెషయా భక్తులు రాసినటువంటి మాటలు కోట్ చేస్తాడు. 28వ అధ్యాయము 26-27 వచనాలు. మీరు వినుట మట్టుకు విందురు కానీ గ్రహింపునే గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు కానీ కాననే కానరని ఈ ప్రజలకు వెళ్ళి చెప్పుము. ఈ ప్రజలు కనులారా చూసి చెవులారా విని మనసారా గ్రహించి నా వైపు తిరిగి నా వలన స్వస్థత పొందుకున్నట్లు వారి హృదయము క్రొవ్వి ఉన్నది, వారు చెవులతో మందముగా విని కన్నులు మూసుకొని ఉన్నారు. ఎంత దారుణంగా రాస్తా వచ్చారంటే చూడండి. ప్రజలు ఏం చేస్తారంటే వింటారు కానీ ఏం చేయాలంటే దాంట్లో ఉన్నటువంటి సారాంశాన్ని గ్రహించలేనటువంటి స్థితిలో ఉంటారు. ఎవరు గ్రహించలేరు చెప్పండి? ప్రీ ఆక్యుపైడ్ మైండ్ అంటారు. ఆల్రెడీ ఇందులో ఏదో పెట్టుకున్నావు, ఆల్రెడీ నీ మనసులో నీ యొక్క హృదయంలో లేకపోతే నీ యొక్క తలలో ఏవో ఎక్కించుకొని వచ్చావు. ఎక్కించుకున్న తర్వాత ఇంకోటి ఎక్కడానికి అవకాశం ఉంటుందా? ఉండదు. లేదా పరధ్యానంలో వింటే గ్రహింపులోకి వస్తుందా? అట్లా కూడా రాదు. జాగ్రత్త సుమా. ఆ విధంగా కాదు. అందుకే నువ్వు మాట్లాడుతాడు. హెబ్రీలకి రాష్ట్రం 4వ అధ్యాయం 2వ వచనంలో, హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం, వారికి ప్రకటింపబడినట్లు మనకును స్వార్థ ప్రకటింపబడింది కానీ వారు విని వారితో విశ్వాసం గలవారే కలిసి ఉండలేదు కనుక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమైన ఆయన ఏమైపోతుంట. ఏం చేశారంటే వాళ్ళు వినిన వారితో కనీసం సరే కొంచెం మిస్ అయింది అనుకోండి. మిస్ అయినప్పుడైనా పక్కన వాళ్ళకి ఏం చెప్పాడు, కొంచెం ఏమైనా మిస్ అయితే లేఖనం రాసుకుంటున్నానా ఏదైనా చెప్పాడు కదా. ఇట్లాంటివి కూడా ఏం లేవే, పోతేపోయింది, అయిపోయింది. అది తర్వాత ఎప్పుడైనా మనం చెప్తారు అన్నట్టుగా ఎప్పుడు చేస్తా ఉంటాం. అట్లా కాదు. ఏం చేయమంటున్నాడంటే అది నిష్ప్రయోజనం అయిపోతుంది. నీ కొరకు దేవుడు ఇచ్చినటువంటి మాట తలపు ఏమైపోతుంది, అది నిష్ప్రయోజనం. దానిగా కాదు, దాన్ని నువ్వు మళ్ళీ ఏం చేయాలి, దాన్ని జాగ్రత్తగా పట్టుకో. ఇంకేమంటాడు రండి, ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయం 10వ వచనం. దేని బట్టి జరుగుతుందంటే ఇర్మియా గ్రంథము 6:10. విందురని నేను ఎవరితో మాట్లాడాను, ఎవరికి సాక్ష్యం ఇచ్చదునో వారు వినుటకు తమ మనసు సిద్ధపరచుకొనరు కనుక వినలేకపోయింది. ఏముందంటే రెడీనెస్ లేదు. ఏముండాలి చెప్పండి? ఇంటి దగ్గర ప్రార్థన చేసుకోవాలి. ఏం ప్రార్థన చేసుకోవాలి? ప్రభువా ఇవాళ నీ స్వరం వినకుండా నాకు సహాయపడము, నేను వెళ్ళాలి కానీ నాకు వాక్యం అర్థం కాకుండా ఉండాలి. ఇట్లాంటి ప్రార్థన ఏమైనా చేస్తారా? ఎవరు చేయరు. మీరు కూడా చేయలేదు అనుకుంటున్నారు కాబోలు.
కదా, ఏమనాలి? ఏ చిన్న ప్రార్థన చేసుకోవాలి? ప్రభా, ఈరోజు దేవుని సన్నిధానానికి వెళ్తున్నాను. దేవుని సన్నిధిలో నేను నూతనంగా తాజాగా ఏం చేయాలంటే నీ స్వరం వినాలి, దర్శించబడాలి, నీ సంధించబడాలి, వెలిగించబడాలి, నా జీవితాన్ని దిద్దుకోవాలి అని మేము వాక్యం చెప్తాం. ఈ వాక్యం చెప్పేటప్పుడు ఏం చేస్తుంది? దాంట్లో కూడా ఏం చేయాలంట? దాంట్లో ఈ వాక్యం చెప్తా ఉన్నప్పుడు ఇదే అంటాడు 15 అధ్యాయం 16 ఏమంటాడు? వారికి ఏముండదంట? ఎట్లా చెబితే ఉండదు, నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి సైన్యములకు అధిపతి యెహోవా దేవా, నీ పేరు నాకు పెట్టబడిన కనుక నీ మాటలు నాకు సంతోషము, నా హృదయములకు ఆనందమును కలగచేయి. దేవుని మాటలు వింటున్నప్పుడు సరి చేసుకోవడమే కాదు, మీకేం కలిగించాలి చెప్పండి? సంతోషాన్ని, ఆనందాన్ని కలిగించాలి. అలా కలిగిస్తున్నాయా చెప్పు. ఎంతకాలం నువ్వు వినే విషయంలో మందురాలుగా ఉంటావు చెప్పు. అందుకనే ఎంతకాలమే నువ్వు దేవుని స్వరాన్ని విని కూడా, దేవుని స్వరాన్ని వ్యక్తిగతంగా విని, సంఘం ద్వారా మాట్లాడేటప్పుడు విని, లేదా సేవకుల ద్వారా మాట్లాడేటప్పుడు విని, లేదా పరిచారకుల ద్వారా దేవుని స్వరం మాట్లాడేటప్పుడు విని ఎంతకాలమే నువ్వు చెప్పు. ఎవరికి తన స్వరాన్ని వినిపిస్తాడు చెప్పండి? ఎవరు తన స్వరాన్ని వినిపిస్తాడు? దేవుడు. చెప్పండి ఎవరికి వినిపిస్తాడు? యేసుకేలు గ్రంథము 3 చెప్పి ముందుకెళ్ళిపోదాం. యేసుకేలు గ్రంథము 2వ అధ్యాయం. నా జీవితంలో నేను మార్పులోనికి రావడానికి దోహదపడినటువంటి మాట మొదటి వచ్చిన యేసుకేలు గ్రంథము 2వ అధ్యాయం మొదటి వచ్చిన, నరుడా నీవు చక్కగా నిలబడు, నేను నీతో మాట్లాడగలని. ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోకి వచ్చి నన్ను నిలబెట్టాను. అప్పుడు నాతో మాట్లాడిన వారి స్వరము వింటిని. ఏమిటి కండిషన్? ఆయన స్వరం వినాలంటే యూ షుడ్ స్టాండ్ ప్రాపర్లీ. నువ్వు చక్కగా నిలబడాలి. నీ జీవితంలో కుదురైన జీవితం ఉందా చెప్పు. కుదురైన జీవితం ఉందా? కుదురైన జీవితానికి ఒకే ఒక వచ్చిన ఏంటది? అపోస్తుల కార్యాలు 2:42. మరి అపోస్తుల బోధ ఏందను, సహవాసమందును, రొట్టె విరుచుటేందును, ప్రార్థన ఏందను ఎడతెగక ఉండిరి. ధ్యాన కూడికల్లో నువ్వు ఉండగలిగితే, చక్కగా ఉదయమే దేవుని స్వరాన్ని వినే అలవాటు ఉంటే, లేదా దేవునికి నువ్వు మొరపెట్టుకునే అలవాటు ఉంటే, ఆ తర్వాత సమయం దొరికినప్పుడల్లా వాక్యాన్ని ధ్యానించుకునే అలవాటు నీలో ఉంటే, ఆ వాక్యాన్ని నీ అనుభవంలోనికి తెచ్చుకొని దాన్ని అనుసరించి నడుచుకునే జీవితం నీలో ఉంటే, డెఫినెట్లీ హీ విల్ స్పీక్ టు యు. నీతో దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? యూ షుడ్ స్టాండ్ ప్రాపర్లీ. నువ్వే చెప్పు. సరిగ్గా నిలబడ్డావు దేవుని కొరకు. నిలబడటం అంటే అడ్జస్ట్లో కాదు, ఇట్లా కాదు, పిల్లలు నిలబడ్డప్పుడు కాదు. అర్థమేంటి? అన్ని విషయాల్లోనయ్యా, ఆర్థిక విషయాల్లోనూ, ఆత్మ సంబంధమైన విషయాల్లోనూ, భూ సంబంధమైన విషయాల్లోనూ, అర్థమైందా? అన్ని విషయాల్లో, అన్ని కోణాల్లో కూడా, కుటుంబ విషయంలోనూ, సంఘ విషయంలోనూ, వ్యక్తిగత జీవితంలోనూ నువ్వు అన్ని విషయాల్లో ఎప్పుడైతే సరిగ్గా నిలబడతావో అప్పుడు దేవుడు నీతో ఏం చేస్తాడు చెప్పండి? మాట్లాడతాడు. అప్పుడు నువ్వు వినగలుగుతావు. ఎలాంటి స్పీకర్ వచ్చినైనా, ఎందుకు కొంతమంది చెప్తా ఉంటారు, వాళ్ళ నిదానంగా ఉంది, ఏం కాదు. ఎందుకు ఈ మాట వస్తుంది చెప్పండి? ఎందుకు ఈ మాట వస్తుంది చెప్పండి? నువ్వు దేవుని స్వరం వినే అలవాటు లేదు. ఎవరి స్వరం వింటున్నావు? మానవ స్వరం వింటున్నావు. కాబట్టి ఒక మానవుడు నీకు నచ్చిండు. ఆ మానవుడు స్వరం, ఆ మానవుడు బోధ చేసినప్పుడు నీకేం నచ్చుద్ది అనమాట. అయితే ఇందులో కూడా తప్పుంది లేండి. ఒకవేళ ఇందులో కూడా దేవుడు ఇచ్చిన వర్తమానం పట్టుకురాకపోతే ఏమవుతుంది? అది కూడా ప్రమాదమే కదా. అది కూడా హారిబుల్. ప్రజలు సంతోష పెట్టేదో, మభ్య పెట్టేదో, లేకపోతే ఇచ్చారు కాబట్టి చెప్పాలి కదా. బై చాయిస్, బై ఛాన్స్, బై చాయిసే కాదు, బై ఛాన్సే. దొరికింది కాబట్టి ఏం చేయాలి? చెప్పాలి, తప్పదు. ఇట్లా చెప్పినప్పుడు ఏమవుతుందంటే జీవానికి ప్రతిగా ఏం తీసుకొస్తుంది చెప్పండి? మరణాన్ని పట్టుకొస్తుంది. సంఘం ఏమైపోద్ది? మరణమైపోద్ది. ఆత్మీయంగా మరణమైపోద్ది. ఆ విధంగా కాదు సుమా, నువ్వు నిజంగా సరిగా నిలబడగలిగితే ఎవరి స్వరాన్నైనా చక్కగా వినగలుగుతావు. ప్రాముఖ్యంగా వారి ద్వారా దేవుని స్వరం. రెండోదిగా యోహాను సువార్త 10వ అధ్యాయం 27వ వచనం. ఎవరు చెప్తారు చూడకుండా? నా గొర్రెలు నా స్వరము. ఎవరు వింటారు చెప్పండి? ఆయన గొర్రెలు. అయ్యా వాళ్ళు గొర్రెలుగా అయితే ఎట్లుంటాం మనం? మేకలుగా ఉంటాం, అయితే బర్రెలుగా ఉంటాం, లేకపోతే గాడులుగా ఉంటాం, వాక్యంలో చెప్పినట్టుగా, లేదా గుర్రాలుగా ఉంటాం.
ఈ 4ంటికి 4 ప్రాధాన్యతలు ఉన్నాయి. మేక ఏం చేస్తే చాలా తెలివి కాదు, అటెందుకు పోవాలని ప్రశ్న వేస్తాయి, అటెందుకు పోవాలంటే. అందుకని మేకలు ఏం చేస్తాయి, మేక కుదురుగా కుదురుగా బయలు గురించి చెప్పాల్సిన వాళ్ళు బ్యాడ్ స్టూడెంట్స్ అది. నేను ఉపయోగించే పదం కాకపోతున్నప్పుడు వెరీ బ్యాడ్ స్టూడెంట్స్ అని, వెరీ బ్యాడ్ కాపరి. వాళ్ళు ఎక్కడో ఉంటారు, బర్రెలు కాసిన వాళ్ళు చూస్తే ఎక్కలేని కోపం వస్తుంది. వాళ్ళు ఎక్కడో ఉంటారు, ఈ బర్రెలు రోడ్డు మీద పోతా ఉంటాయి. మళ్ళీ ఏం చేస్తారు, కరెక్ట్ కారు సమీపంగా వచ్చిన వాళ్ళు గద్దిస్తారు. అవి ఎట్లా వస్తుంటే మీదికి దూసుకొస్తాయి. నా హెడ్ లైట్లు 2 సార్లు ఇరిగిపోయేవి, ఆగిపోయాయి. కారు ఈ సైడ్ లైట్స్ ఉంటాయి చూడండి, అవి 2 సార్లు అవి విరిగిపోయేవి. బై గాడ్స్ గ్రేస్ వాటికి ఫ్లెక్సిబుల్ మూవ్మెంట్ ఉండబట్టి అది ముడుచుకున్నాయి, లేకపోతే ఎప్పుడు ఎగిరిపోయేవి. అది బ్యాడ్ స్టూడెంట్స్ అవి. ఇక్కడ 32 కీర్తన 9వ వచనంలో చెప్తాడు. ఇంకేంటి, ఇంకొక 2 ఉన్నాయి బ్యాడ్ స్టూడెంట్స్. ఏంటవి? బుద్ధి జ్ఞానం లేని, గుర్రము బలినైన, కంచర గాడిదలైనను మీరు. ఏమిటి గుర్రాలటువంటిది అంటే వినకుండానే కొన్ని చేస్తూ ఉంటారు. దేవుని వాక్యము వినరు, కానీ ఉన్నదట్టుగా చేస్తూ ఉంటారు కదా. స్పీడ్నెస్ గుర్రాలకున్నది. గాడిద ఏంటి, విని కూడా ఏం చేయాలంటే లోబడు. గాడిదటువంటి స్వభావం ఏంటి చెప్పండి? వాళ్ళు వింటారు, కానీ దానికి ఏం చేస్తారు, లోబడరు, చోటివ్వరు వారి జీవితంలో. దాన్ని బట్టి నష్టం. వీళ్ళు వెళ్ళారు, కానీ అక్కడ రాసిన వాక్యం చూడండి. సమూయేలు ఎందుకు ఒకే మందిరంలో ఉన్నారు వాళ్ళంతా, ఒకే చోట ఉన్నారు వాళ్ళంతా, ఒకే చోట పెరుగుతున్నారు వాళ్ళంతా. కానీ 3 వెళ్ళలేకపోయారు, 4 వెళ్ళలేకపోయారు. ఎవరి స్వరాన్ని, ఎవరు 4 వెళ్ళలేకపోయారు చెప్పండి? ఏలి, హోఫ్ని, ఫీనెహాసు భార్య కదా. ఈ 4 వాళ్ళు వెళ్ళలేకపోయారు, కానీ ఒక్కడే వెళ్ళగలుగుతూ వచ్చాడు. కారణం ఏంటి చెప్పండి? సమూయేలుకు ఉన్నటువంటి విధేయత, క్రమశిక్షణ, ఆ తర్వాత దేవుని సన్నిధిలో ఆయన క్రమంగా ఉండటాన్ని బట్టి ఆయన స్వరాన్ని నిలబెడతా వచ్చారు. ఇక్కడ కూర్చున్న నీవు కూడా ఎంతకాలం మందురాలుగా ఉండవచ్చు. మీరు నువ్వు బోధకుడిగా ఉండవలసిందే. ఈనాడు ఇంకా దేవోక్తుల్లో మూలపాఠం నీకు ఇంకొకరు చెప్పవలసి వస్తాను. కారణం ఏంటంటే నీ యొక్క మందత్వం, స్లో లెర్నింగ్ అనమాట. ఈ స్లో లెర్నింగ్ నుంచి బయటకు వచ్చి చక్కగా దేవుని స్వరాన్ని వినే అనుభవంలోనికి రా. రెండవదిగా ఏ విషయంలో మందులుగా ఉంటున్నామంటా, చురుగ్గా ఉండలేకపోతున్నామంటే రాస్తాడు. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం 11వ వచనం. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారే ప్రభువును సేవించుడి. ఇక్కడ ఏం చెప్తున్నాడు చెప్పండి? ఏ విషయంలో మందులుగా ఉన్నామంట? ఆసక్తి విషయంలో కదా. చాలా మందికి అన్ని ఆసక్తి ఉంటాయి, అన్ని విషయాల్లో ఆసక్తి ఉంటుంది, కానీ దేవుని విషయంలో మాత్రం ఆసక్తి ఉండడం లేదు. దేవుని విషయంలో మాత్రం ఆసక్తి అనేది ఎంత మాత్రం కూడా ఉండలేదు కదా. మందిరానికి వచ్చే విషయంలో ఆసక్తి చూపట్లేదు, నియామ కొడుకులు వచ్చే విషయంలో ఆసక్తి చూపడం లేదు, స్వార్థ కొడుకుల విషయంలో ఆసక్తి చూపడం లేదు, దేవుని వాక్యం చదువుకునే విషయంలో ఆసక్తి చూపడం లేదు. ఎవరైనా నీకు ప్రార్థనా విజ్ఞాపనలు చెప్తే వాటి వరకు ఆసక్తి చూపుతున్నావా? చేస్తానులే అంటూ మర్చిపోతావు, చేస్తానులే అంటూ వాటి గురించి మర్చిపోతావు కదా. ఒకవేళ నేను నేను చెప్తాను, మరిచిపోతే ఏం చేస్తానంటే నేను రిమెంబర్ చేసుకునే ప్లేస్ ఉంది ఏంటంటే బాత్రూమ్, వాష్రూమ్. నేను అప్పుడు ఏం చేస్తానంటే ఎవరైనా నాకేమైనా చెప్పి నేను మర్చిపోయానంటే గుర్తుకొచ్చాయనుకోండి ఏం చేస్తాను అంటే రెట్రోస్పెక్షన్ కానీ ఇంట్రాస్పెక్షన్ కానీ చేసుకుంటాను కదా. ఒక ప్లేస్ నేను వాటి సమయం లేనప్పుడు ఏం చేస్తాం, కార్ డ్రైవింగ్లో కూడా వాళ్ళు ఏదో మాట్లాడుతూ ఉంటారు, వాటిని జ్ఞాపకం చేసుకొని అప్పటికప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటారు. ప్రభా వాళ్ళ కొరకు చేయలేకపోతున్నాను. ప్రార్థన అంటే ఏం చేయాలంటే ఏం చెప్పాడు, ఏం చెప్పాడు ఉన్నాడు, ఏం చెప్పింది బ్రదర్ బైబిల్ ఇక్కడ ఉండేది సాయి జంతువుడు, మీరు తలుపులు వేసుకొని ప్రార్థన చేయాలని దేవుడు చెప్పాడు కదా, మీరు ఎందుకు ఇట్లా చేస్తున్నారని అడిగాడు. నువ్వు కొంచెమే చదివావు, పూర్తి చదివితే తెలుస్తుంది అని నేను చెప్పాను కదా. ఎక్కడ ప్రార్థన అంటే ఎక్కడే కాదు చేసేది, ప్రార్థన అంటే నీ గదిలోనే కాదు చేసేది. ప్రార్థన అంటే నువ్వు వెళ్తున్నప్పుడు చేసుకోవచ్చు, నువ్వు వంట చేస్తున్నప్పుడు చేసుకోవచ్చు, నువ్వు పడుకున్నప్పుడు చేసుకోవచ్చు, నువ్వు నిలబడినప్పుడు చేసుకోవచ్చు, బట్టలు ఉతికేటప్పుడు చేసుకోవచ్చు. అర్థమైందా? పిల్లల్ని కొట్టేటప్పుడు ఏం చేయొచ్చు, ప్రార్థన చేసుకోవచ్చు. దేవి పిల్లల్ని కొడుతూ కూడా ఏం చేయొచ్చు, వీడికి మంచి బుద్ధి ప్రభావ, అది కూడా ఏంటి ప్రార్థనే, అది కూడా ప్రార్థనే. అన్ని రకాలుగా వాటి విషయాల్లో. అందుకనే పేతురు అంటాడు, ఏమంటాడు, ఈనాడు మనకి ఎందుకు అనేక విషయాల్లో మనం వెనబడిపోతున్నాం,
ఎందుకు ఎదురు దెబ్బలు జరుగుతున్నాయి, ఎందుకు సమస్యలు వస్తున్నాయంటే మనం ఏ విషయాల్లో ఆసక్తి పరులుగా లేమంటే మొదటి పేతురు 3:13 వచ్చింది. మీరు మంచి విషయంలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయవాడెవడు. అర్థమైందా? ఏ మంచి విషయాల్లో నీకు తెలుసు, బైబిల్ చెప్తా ఉంది, నువ్వు వాక్యం వింటా ఉన్నావు, నీకు అవన్నీ తెలుసు. ఏ మంచి విషయాల్లో డేవిడ్ లివింగ్స్టన్ అనేటటువంటి ఒక బాలుడు ఉండేవాడు, చిన్న పిల్లవాడు, చిన్నతనంలోనే ఎన్ని మంచి విషయాలంటే అతనికి డేవిడ్ లివింగ్స్టన్కి ఒకే ఒక బైబిల్ ఉండేది ఇంట్లో. ఎన్ని బైబిల్స్ ఉండేవి? ఒకే ఒక బైబిల్ ఉండేది. ఈనాడు మన ఇంట్లో ఎన్ని బైబిల్ ఉన్నా మన పిల్లలు ఏం చేస్తున్నారు? అది షోయింగ్కే, ఆదివారం పట్టుకుని రావడానికి ఉపయోగిస్తారు. మన పిల్లలు ఏం చేస్తున్నారు చెప్పండి? జస్ట్ క్యారింగ్ ద బైబిల్ అండ్ కమింగ్ టు ద చర్చ్ కదా, అక్కడ కూర్చుంటారు అంతే. ఎందుకు? అప్పుడు కూడా ఏం భయం అంటే దేవుని సేవకుడు ఏం చేస్తాడు అడుగుతాడు, యూ షుడ్ బ్రింగ్ బైబిల్, నువ్వు బైబిల్ తెచ్చుకోవాలంటాడు కాబట్టి అది తెచ్చుకోవాలి. దాని కొరకు బైబిల్ పట్టుకునేది. యూ షుడ్ మేక్ దెమ్ టు రీడ్ ద బైబిల్. ఇంటి దగ్గర ఏం చేయాలి? వాళ్ళని చదువుకునే విధంగా వాళ్ళని మనం ఏం చేయాలంటే ప్రోత్సహించాలి కదా. ఆ డేవిడ్ లివింగ్స్టన్ ఉన్నటువంటి బైబిల్ ఏం చేసేవాడంటే చిన్నతనంలోనే దాదాపుగా 8-9 ఏళ్ల వయసులో ఆయన ఆ నూలు ఫ్యాక్టరీలో పనిచేస్తూ వచ్చేవాడు. ఆ నూలు ఫ్యాక్టరీ పోతున్నప్పుడు ఏం చేసేవాడు? వీళ్ళందరూ చదువుకున్న తర్వాత బైబిల్ ఏం చేసేవాడు? అమ్మ, నాన్న, అక్కలు వీళ్ళందరూ చదువుకున్న తర్వాత బైబిల్ ఏం చేసేవాడు అంటే ఆ ఫ్యాక్టరీకి తీసుకుపోయేవాడు. ఆ ఫ్యాక్టరీకి తీసుకుపోయి ఏం చేసిందంటే ఎన్ని రడగల ధ్వనులు వస్తున్నా సరే అక్కడ కూర్చొని చదువుకునేది. అయితే అది గమనించినటువంటి ఆ యజమాని మొదటి వీడెవడో కూర్చొని పని చేయకుండా అని చెప్పేసి వచ్చి చేయిస్తాడు కొట్టడానికి. చూడగానే ఏం దృశ్యం చూస్తాడు? ఆ చాటు కూర్చొని బైబిల్ చదువుతా ఉంటాడు. చెయ్యి ఎత్తిన చేయాలి ఆపుతాడు, యజమాని ఆపంటాడు. ఎందుకురా ఇంత శబ్దాల మధ్య? ఆయన క్రైస్తవుడు, ఆ నూలు ఫ్యాక్టరీ యజమాని క్రైస్తవుడు. ఇన్ని శబ్దాల మధ్య ఎలా చదువుకోగలుగుతున్నావు అంటాడు. అప్పుడు రివీల్ చేస్తాడు. అయ్యా, ఇంట్లో దాదాపు 10 మంది దాకా ఒకటే బైబిల్. పొద్దుకు లేస్తే ఒక తర్వాత ఒకరు చదువుతారు, మళ్ళీ ఇంటికి పోయిన తర్వాత కూడా ఒక తర్వాత చదువుతారు. ఇక నాకు ఇక్కడ అలసిపోయి అక్కడ పోయిన తర్వాత చదవడం కుదరదు. అందుకనే ఏం చేస్తాను, డే టైంలో వాళ్ళు ఎవరు చదువు వాళ్ళతో పనులు పోతారు కాబట్టి అప్పుడు నేనేం చేస్తాను, ఈ బైబిల్ని ఏమి కదా వాళ్ళ అమ్మకు సహాయపడేదంట, వాళ్ళ నాన్నకు సహాయపడేదంట, చిన్నతనం నుంచి సంపాదించిన కొంత ఇచ్చేదంట కదా. ఈనాడు మన పిల్లలు ఆ విధంగా ఆ దిశలో పెంచడానికి ప్రయత్నం చేయండి. మంచి విషయాల్లో ఏం చేయండి, వాళ్ళని ఆసక్తి పరులుగా చేయండి. ఆసక్తి పరులు. ఒక మాట రాస్తాడు 2 కొరింథీయులు 8:22 ఒక వ్యక్తి గురించి రాస్తాడు. బైబిల్లో ఒకే ఒక వ్యక్తికి అత్యంత ఆసక్తి కలిగిన వ్యక్తిగా పౌలు పదే పేర్కొంటాడు. ఎవరు చెప్తారా? ఎవరది? తిమోతి కాదు. 10 మార్కులు పోగొట్టుకున్నారు పాసాన్లో. ఎవరు చెప్తారా? తిమోతి కాదంటే ఇంకా ఎక్కువే ఉంటారు. ఎవరండి? తిమోతి కాదంటే ఎవరు ఉంటారు? ఇద్దరే. వాళ్ళిద్దరు బాగా ప్రేమిస్తారు పౌలు. 2 కొరింథీయులు 8:22 మరియు వారితో కూడా మేము మా సహోదరుని పంపుచున్నాము. చాలా సంగతులు, అనేక పర్యాయాలు అతన్ని పరీక్షించి అతడు ఆసక్తి గల వాడనియు ఇప్పుడును మీ ఎడల అతనికి కలిగిన విశేషమైన నమ్మిక వలన మరి ఎక్కువైన ఆసక్తి గల వాడనియు తెలుసుకొని ఉన్నాము. ఒక బైబిల్లో ఒక వ్యక్తి గురించి ఇంతగా రాశాడంటే ఆ వ్యక్తి ఎంత ధన్యుడు కదా. ఎవరి గురించి రాస్తాడు? తీతు గురించి రాస్తాడు. ఆ తీతు ఆ యెరూషలేము సంఘస్థులకి కొంత అవసరాల్లో ఉన్నప్పుడు, అక్కడ సంఘం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వీళ్ళు కొంత అమౌంట్ అక్కడ పంపించే విషయంలో పౌలు ఎవరు నేర్చుకుంటాడంటే తిమోతి నేర్చుకుంటాడు. ఆయన ఈ విషయంలోనే కాదు అనేక విషయాల్లో ఎలా ఉన్నాడంటే ఆసక్తి పరుడుగా ఉన్నాడని చెప్తా వచ్చాడు. ఇలాంటి సాక్ష్యం నీకు పొందగలుగుతావా? నేను ఒకసారి పరిచర్య అని చెప్పాలంటే టైం వేస్తాను, కానీ 2 వ్యక్తులు మాత్రం ఈ మధ్య మరి వాళ్ళు ఎందుకు ఇంత దేవుని కృపే అది. ఒకప్పుడు ఆయన వాళ్ళ ఇంటికి పోతే ఆయన మాట్లాడటానికి కూడా మాకు యాక్సెస్ ఉండేది కదా. సీనన్న కొద్దిసేపు మాట్లాడిపోదామని చెప్తున్నాను ఏం గురించి చెప్పి కదా. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే నాకే ఫోన్ చేసి అలా ఏదన్నా నేను కూడా అక్కడ ఏముండవు, అక్కడ మనుషులు కూడా ఉంటారు. అక్కడ పోతే ఎవరున్నారు? ఒక ఇద్దరు పోయాను పరిచర్యకి. అక్కడ ఎంత ఉన్నారు? 2 ఉన్నారు. 2 పోయాను. కానీ ఆయన ఆసక్తి వదిలిపెట్టను అనుకున్నాను. ఇంకేమంటారు అనుకున్నాను. ఇద్దరు చూసి పారిపోతలే వచ్చేవారు. మరలా ఆయన పోతూనే ఉన్నాడు కదా. నేను అనుకున్నా ఒకనాడు ఇంటికి పోతేనే మాకు దొరికేది కాదు, ఆయన అపాయింట్మెంట్ దొరికేది కాదు కదా. ఈనాడు ఆయన ఎట్లా అయిపోయాడంటే అలా చెప్పకుండా నేను వెళ్తానంటాడు, నేను చెప్పకుండా వెళ్తానంటాడు. ఏ దశలో కూడా అనేక పర్యాయాలు ఆయనకి ఏమి ఖాళీగా ఉంటే ఏం చేసేదంటే నాకు ఫోన్ చేసి చెప్తాడు, అన్న ఈరోజు హౌస్ విజిటింగ్స్ నేను వెళ్ళిపోను అంటాడు. గో హెడ్ అని చెప్తాడు. ఎందుకు? ఆసక్తి ఉన్నది వాళ్ళకి.
ఆసక్తి ఉన్న వాళ్ళు ప్రభు ఏం చేస్తారంటే ఏం చేస్తాడు, వారు వాడుకుంటాడు. ప్రభు కావాల్సింది అదే. మాలో ఉన్నటువంటి ఆసక్తిని బట్టే ప్రభు ఏం చేస్తా వచ్చారంటే పరిచయం అప్పగించాడు, నేను ధైర్యంగా చెప్పగలుగుతాను. ఆసక్తి, దేని పట్ల ఆసక్తి అంటే దేవుని ప్రజల పట్ల ఆసక్తి, స్వార్థ పట్ల ఆసక్తి. జాన్ బ్రదర్ ఉండేది. పెళ్లి కూడా కాలేదు. ఎవరికి? నేను ఎక్కడైతే వాక్యం నేర్చుకున్నానో, ఎక్కడైతే పరిచయం నేర్చుకున్నానో, ఆయన పెళ్లి కూడా కాలేదు. ఆయనకి పెళ్లి కూడా కాలేదు. కానీ దాదాపుగా ఆ బోర్గంపాడు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో నన్ను ఎక్కడ తీసుకుపోయాడు, ఆయన స్వార్థకి తీసుకుపోయాడు. అసలు స్వార్థ అంటే ఏంటి అక్కడే ఎదిగాడు. ఒకనాడు ఎంత ఆసక్తి అంటే తిండి లేదు, పాడు లేదు. ఒక ప్రాంతానికి వెళ్ళిపోయాను, బండ్లు వేసుకొని వెళ్ళిపోయాను. ఆ బలిమల ఛత్తీస్గఢ్ ఒరిస్సా ఆ బోర్డ్స్ తీసుకుపోయారు. ఏం మీద ఆహారం ఏం లేదు, కొంచెం డబ్బులు పెట్టుకోవడం, ఏ దొరికితే తిట్టమే. ఎక్కడ స్కూల్ బిల్డింగ్ అని, ఎక్కడ పక్క బిల్డింగ్ ఏదైనా ఉంటే అక్కడ రాత్రి అక్కడ ఉంటాం. లేకపోతే దైవ సేవకులు ఎవరైనా ఉంటే అక్కడ షెల్టర్ తీసుకోవడం. అట్లా ఒక 3 days మేము పోయాను. నాకు అనిపించింది ఏంటి బ్రతికనిపించింది. కానీ తర్వాత అది పరిచయకి ఎంత దోహదపడిందో ఇప్పుడు నేను చెప్పగలుగుతా ఉన్నాను. ఏం లేదు, బిస్కెట్స్ కొనుక్కొని తినేటవాళ్ళు. ఆయన సంతోషంగా ఉండేవాడంటే, స్వార్థ ఎంత నైస్గా చెప్పేవాడంటే కదా. ఆసక్తిని ఏం చేస్తూ వచ్చిందంటే అక్కడ సంఘంలో ఇప్పుడు ఎవరంటే ద నెంబర్ 1 ప్రీచర్ ఆయన ఎవరు చిన్న వయసు, లేటుగా వచ్చాడు. కానీ ఆసక్తిని బట్టి దేవుడు బేతనీయులో భద్రాచలంలో సంఘంలో ఏ స్థితిలో వచ్చాడు చెప్పండి? ఏ స్థితిలో వచ్చాడు ఆయన ఎవరంటే మంచి నెంబర్ 1 ప్రీచర్. కాబట్టి సోదరుగా రాస్తాడు. ఆసక్తిని బట్టి ఇతరులు నేను ఎంతో ప్రోత్సహించబడ్డా. 2 Corinthians 9:2 చూడండి. మీ మనస్సు సిద్ధమైనదని నేను ఎరుగుదును. అందువలన సంవత్సరం నుండి అకయ సిద్ధపడి ఉందని చెప్పి నేను మిమ్మల్ని గురించి మాసిదోనియా వారి యొక్క అతిశయపడుచున్నాను. మీ ఆసక్తిని చూచి అనేకులు ప్రేరేపించబడిరి. అతని వాళ్ళు ఏం కావాలి చెప్పండి? మన ఆసక్తిని చూచి ప్రేరేపించబడాలి. మాసిదోనియా వాళ్ళతో చెప్తా ఉన్నాడు అనమాట. అకయ అంటే ఏంటి? అకయ ఎక్కడుంది? 2 కూడా గ్రీక్ దేశంలో ఉన్నటువంటివే. మాసిడోనియా కానీ గ్రీక్ కానీ. నార్త్లో ఉండేది మాసిడోనియా, సౌత్లో ఉండేదేమో అకయ. అకయాలో ఉన్నటువంటి ముఖ్య పట్టణం ఏంటి? కొరింథు. అంటే అకయానా కొరింథన్నా ఒకటే. ఓకేనా? ఈ అకయ గురించి చెప్తా వచ్చాడు. ఏంటంటే వాళ్ళ ఆసక్తి ఇతరులకు ఏమైందంటే ప్రోత్సాహమైంది. మీద ఆసక్తి కూడా ఇతరులు ఏం చేయాలంటే కురుకలు. మరి ఏ విషయాలు ఆసక్తి కలిగి ఉండాలి? బైబిల్లో చూస్తాం. 1 నీ సన్నిధి గురించిన ఆసక్తి 69వ కీర్తన 9వ వచనం 11వ వచనం. దేవుని సన్నిధి పట్ల కూడా చెప్తారు. కొన్ని విషయాలు చెప్పి తమ విషయం దేని పట్ల ఆసక్తి కలిగి ఉండాలి? నీ ఇంటిని గురించిన ఆసక్తి. దేవుని ఇంటి మీద నీకు ఆసక్తి ఉండాలి. దాన్ని విడిచిపెట్టు. 2వది అపోస్తలుల కార్యాలు 17:11. వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులైంది కనుక ఆసక్తితో వాక్యమును ఆసక్తితో వాక్యం వినటమే కాదు, యూ షుడ్ ఒబే. దాన్ని ఏం చేయాలి చెప్పండి? దాన్ని అంగీకరించాలి. 3వదిగా ఏ విషయంలో ఆసక్తి ఉండాలి? 1 Corinthians 14:1. 1 Corinthians 14:1. ప్రేమ కలిగి ఉండుట, ప్రయాసపడుడి, ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి. కదా, ఏం చేయాలి చెప్పండి? ఏదో ఒక వరం ప్రభా, దేవుని సంఘంలో ఏం చేయాలి? మూల కూర్చోవాలంటారా? వరం ఇస్తే మూల కూర్చుంటావు, కూలిపీఠం మీద ఉంటావు, లేకపోతే ఎక్కడైనా ఏదో పని చేస్తూ ఉంటాం కదా, ఏదో పని చేస్తూ ఉంటాం. అడగండి, ఆయన ఇవ్వగలరు చెప్పండి. అడగాలి, ప్రభా దేవుని సంఘంలో నన్ను కూడా ఒక పాత్రగా, సాధనంగా, పనిముట్టుగా చేసుకో ప్రభా. నువ్వు హృదయపూర్వకంగా ప్రార్థిస్తే ప్రభు ఏం చేస్తాడంటే ఆత్మ సంబంధమైన వాడికి ఇంకా ఇంకేవాడు ప్రభు చిత్తమైతే నాకు బోధించేవారము, ప్రవచించేవారము ఇప్పుడు ఎందుకు శ్రేష్టమైనది అదే కాబట్టి అది కోత విస్తారంగా ఉంది, పనివారు కొద్దిగా ఉన్నారు కాబట్టి. ప్రతి ఒక్కరు ఏమడగాలి? నేను చెప్తాను. ప్రతి ఒక్కరు ఏమడగాలి చెప్పండి? దేవుని మాటలు పంచుకునేటటువంటి వరాన్ని అడగండి. ఒకవేళ అది ఇవ్వకపోయినా కనీసం
కనీసం పాట పాడేదో లేకపోతే ఇంకేదైనా పని చేసేదో ఇంకేదైనా అంతే కదా. ఇప్పుడు సివిల్స్ ప్రిపేర్ అయిన వాడికి గ్రూప్ 1 గ్రూప్ 2 పెద్ద కష్టమా చెప్పండి? కష్టం కాదు, ఈజీ అవుతాయి. ఎందుకంటే పెద్దది అడగమని చెప్తా ఉన్నాడు. పౌలు ఏమంటాడు? ఈ అధ్యాయం తర్వాత రాస్తాడు, మీరు ఏం చేయమంటే పెద్దది అడగండి అంటాడు. అడగండి, ప్రభు ఇస్తాడు. ఇంకా చూడండి, ఆసక్తిని బట్టి ఆసక్తి ఏం చేయాలి? యాకోబు 5:17 ఏం చేయమంటున్నాడు? యాకోబు 5:17 ఏలియా మనవంటి స్వభావం కలవాడే, మనుషుడే వర్షింపకుండానట్లు ఆసక్తితో ప్రార్థన. అర్థమైందా? ఆసక్తితో ప్రార్థన ఉండాలి. నేను జీవితంలో ఉన్నప్పుడు ఎంతో మేలైంది. ప్రార్థించినప్పుడు ఇతరులకి క్షేమం, మనకు క్షేమం. చివరికి ఆసక్తిని ఏమంటాడంటే Hebrews 6:12 తుద మట్టుకు ఏం చేయండి? నాట్ ఓన్లీ టుడే బట్ ఆల్సో యూ షుడ్ కంటిన్యూ దిస్ ఇంట్రెస్ట్ టిల్ జీసస్ కమ్స్. యేసు ప్రభు వచ్చేంత వరకు మీ మందులు కాక విశ్వాసం చేత ఓర్పు చేత మీరు ఇది వరకు కనపరిచిన ఆసక్తిని మట్టుకు కనపరచాలి. ఎప్పటి వరకు? చివరి వరకు కూడా, ప్రభు వచ్చేంత వరకు కూడా, లేదా మనం మరణించేంత వరకు కూడా ఈ ఆసక్తిని ఏం చేయండి? కొనసాగించాలి. మూడవదిగా ఏ విషయంలో మనం మొదలుగా ఉంటున్నాం? ఇదే Hebrews 5:6, 11, 12, 13, 14, 15 చదువుతున్నాం. చదవండి. Hebrews 6 అక్కడనే ఉంది. మీరు మందులు కాక విశ్వాసం చేత ఓర్పు చేత వాగ్దానములను స్వతంత్రించుకునే వారు పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తం మీరు ఇది వరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచాలని అపేక్షించున్నాము. దేవుడు అబ్రాహామునకు వాగ్దానం చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవాని తోడని ప్రమాణం చేయలేకపోయిన కనుక తన తోడని ప్రమాణం చేసి నిశ్చయంగా నేను నిన్ను ఆశీర్వదించును, నిశ్చయంగా నిన్ను విస్తరింపచేయును అని చెప్పాను. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందెను. ఏ విషయంలో మనం మందులుగా ఉన్నాం ఇప్పుడు చెప్పండి? దేవుని వాగ్దానాల విషయంలో ఎలా ఉన్నామంటే, వాటిని స్వతంత్రించుకునే విషయంలో ఎలా ఉన్నామంటే, మనం ఎలా ఉన్నాం? మనం ప్యాసివ్గా ఉన్నాం. స్లోలీ we are grabbing all the promises, not all the promises, లిటిల్ బిట్ కదా, కొన్ని ఇంగ్లీష్లో సమ్ కదా, అన్ని కాదు, కొన్నింటిని మనం పొందుకోగలుగుతున్నాం. కానీ మిగతా వాటిని పొందుకున్నారు చెప్పండి? మీ ఇంట్లో ఉన్నటువంటి వాగ్దానాలన్నీ ఇంట్లో పెట్టుకున్నాం. వాటన్నిటిని స్వతంత్రించుకోగలిగావా? చెప్పండి. నిన్ను స్వస్థపరిచే యెహోవా కదా, అది పొందావా? చెప్పు. అది స్వతంత్రించుకున్నావా? అది కాలానుగుణంగా మారేటటువంటి వాగ్దానం కదా. నిశ్చయంగా నీ రెక్కల కష్టాన్ని నేను ఆశీర్వదిస్తాను. దీన్ని స్వతంత్రించుకున్నావా? అయితే మంచిదే. ఇంకా చాలా ఉన్నవే. సమాధానకర్తయ్యకు దేవుడు శీఘ్రంగా సాతాన్ని కాళ్ళ క్రింద చిటుగా త్రొక్కించును. దీన్ని స్వతంత్రించుకున్నావా? ఇంకా ఎందుకు సాతాన్ని అప్పుడప్పుడు వస్తుంటాడు? బంధువులాగా, రాబంధువులాగా. కొంతమందికి బంధువులాగా వస్తాడు. బంధువులాగా వస్తే ఏం చేస్తారు? ఎందుకు ఈ మాట్లాడాను? బంధువు రాబంధువు. బంధువు అంటే ఏం చేస్తారు? కొంతమంది ఉంచుకుంటారు. బంధువుని ఏం చేస్తారు? ఉంచుకుంటారు. రాబంధువుని ఏం చేస్తారు? వెళ్ళగొడతారు కదా. ఉంచుకునేటోళ్ళు ఉన్నారు కొంతమంది వెళ్ళగొట్టేటోళ్ళు కూడా ఉన్నారు కదా. ఏముంటాయి మన జీవితంలో? ఇంకా ప్రభుకు లోబడి ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఏంటంటే బంధువులే. కోపము ఇదొక బంధువు, దేశము ఇదొక బంధువు, టీవీ ఇదొక బంధువు, సీరియల్ ఇదొక బంధువు కదా, సినిమాలు ఇవి కూడా బంధువులే. అప్పుడప్పుడు కుటుంబంలో జగడాలు ఇవి కూడా బంధువులే కదా. వీటన్నిటి ఏం చేయాలి చెప్పండి? వీటన్నిటిని దేవుని యొక్క వాగ్దానాలను బట్టి వెళ్ళగొట్టాలి. అసలు ఈ సంవత్సరం ఇచ్చిన వాగ్దానం అనేది మీకు గుర్తుందా? చెప్పు. ఎంతమంది గుర్తుంది? మీరు చెప్పండి. వెరీ గుడ్. ఏంటి వాగ్దానం? నేను చెప్పిన రాత్రి చెప్పుకుని వచ్చినవి అనుకుంటా. రాత్రి ఇవి ఆరాధన చెప్పినవి వచ్చినవే. అన్నీ ఉన్నట్టుగానే ఉన్నాయి. అవి దేని మహిమ కొరకే నిత్యములే. అంటే చూడండి, వాగ్దానాలకే వాగ్దానం వచ్చింది. వెరీ గ్రేట్ ప్రామిస్. మీరు చెప్పండి, ఇంకెవరైనా గుర్తుందా?
మాకు టైం ఏమంటారా? ఇంటికి పోయి చూసి బీరోలో ఉందని వెతికి పట్టుకొని మీకు అవసరమైతే వాట్సాప్ చేస్తారు కదా, మన గ్రూప్ ఉంది కదా, నా గ్రూప్లో పెడతారు. యూ కెన్ చెక్ అవర్ ప్రామిసెస్ ఇన్ అవర్ గ్రూప్. ఇదంటారా చెప్పండి? ఎంతమంది మీరు అందరూ గుర్తులేదైతే వెరీ గుడ్ చూసుకున్నావా? నో వెరీ గుడ్. బిందు గుర్తు ఏంటి వాగ్దానం చెప్పు. ఓ వెరీ గుడ్. జరిగిన నువ్వు చెప్పమ్మా. ఓకే, నాకు తెలియదు ఎక్కడ ఉందో. మొత్తానికి అయితే ఉంది అది. ఇంకెవరికి ఎవరికైనా గుర్తులే చెప్పండి. 33:20 నా మంచితనం అంతయు అది కూడా నా మహిమను నీ ఎదుట కనపరుస్తుంది అంటాడు. అంత ముందు అడుగుతాడు, నీ మహిమ నాకు చూపించమంటాడు. నా మంచితనం అంతా నీ ఎదురు కనపరిచింది అనేది అంటాడు. అది నాకు ఒక సంవత్సరంలో ఇచ్చినటువంటి దేవం. తలంపు ఏంటంటే వాటి పట్ల మీరు శ్రద్ధ కలిగి ఉండండి, వాటిని సంప్రదించుకోవడానికి ప్రయత్నం చేయండి, వాటి కొరకు ప్రార్థించుకోండి, వాటిని నెరవేర్చమని ప్రభుని అడగండి. ప్రభు ఏం చేస్తాడు? సిగ్గుపడనేవాడు. గుర్తుపెట్టుకోండి. 25:3 మాట్లాడుతుంది. అయిపోయింది, లాస్ట్ వచ్చింది. మనం ప్రారంభించుకోవడం లేట్ ప్రారంభించుకుని అయిపోయింది. 3 minutesలో క్లోజ్. సిగ్గుపడనేవాడు మన దేవుడు. 25:3 నీ కొరకు కనిపెట్టుకుని వారిలో ఎవడునూ సిగ్గునందుడు. 22:5 వారిని మొరపెట్టి విడుదల నందిరి నీ యందు నమ్మిక ఉంచి సిగ్గుపడకపోయిరే. యు వోంట్ బి ఫెయిల్. అర్థమైందా? నేను ఫెయిల్ చేయనివాడు దేవుడు. ఆ వాగ్దానం మీ పట్ల ఏం చేస్తాడు? నువ్వేం చేయాలి? నమ్మిక ఉంచాలి. సందేహించకలేశమైన యేసుని వాగ్దానము, సందేహించకలేశమైన యేసుని వాగ్దానము, ముందంజ వేసి నిరాశ వీడి, ముందంజ వేసి నిరాశ వీడి ప్రభుపై నమ్మికయించు, ప్రభుపై నమ్మికయించు. ఏచి ఉండి విశ్వాసులారా యోధనరిని దాటము, విడచి వేటుని విసాయు సుఖవిలాసమాయ, విడచి వేటుని విసాయు సుఖవిలాసమాయ. సందేహం అనేది నీ జీవితంలో ఉంటే అది ఎన్నటికీ కూడా నెరవేర్పులోనికి రాదు కదా. దాదాపుగా 1946 సంవత్సరంలో ఒక దైవజనుడు, ఎవరు భగత్ సింగ్ గారే, దేవుడు తనకి ఇచ్చినటువంటి వాగ్దానం, తన రోజు భారీగా చదువుకున్నటువంటి ఆ బైబిల్ వాక్య ధ్యానంలో బయట టైంలో దేవుడు మాట్లాడిన మాట ఏంటంటే, యెహోషువ 1:3 ఏమంటాడు అక్కడ? నీవు అడుగుపెట్టు ప్రతి స్థలము నీకు ఇచ్చేదను. పట్టుకున్నాడంట, ఈ వాగ్దానం పట్టుకున్నాడు. ప్రభా, ఎక్కడ వెళ్ళినా నువ్వు వస్తావా? ఎక్కడ వెళ్ళినా నువ్వు నాతో ఉంటావా? ఎక్కడికి వెళ్ళినా స్థలాన్ని నాకు అప్పగిస్తావా? ఎక్కడ వెళ్ళినా నీ పరిచర్యకు, నీ సేవకు ఆ స్థలాన్ని నువ్వు ఏర్పరచుకుంటావా? ఇది ఆయన చేసినటువంటి ప్రార్థన. నిశ్చయంగా నమ్మాడు, రూఢిగా నమ్మాడు, ఖచ్చితంగా దేవుడు నెరవేర్చగలని సముద్రాన్ని నమ్మాడు. నమ్మి ప్రతి స్థలంలో అడుగు పెట్టాడు కదా. దాదాపుగా సౌత్ లో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా దేవుని సంఘాలు ఏర్పడతా వచ్చాయి. 2 రాష్ట్రాల్లో ప్రాముఖ్యంగా, నార్త్ లో, సౌత్, ఆ తర్వాత పైన ఉన్నటువంటి ఈశాన్య రాష్ట్రాల్లో కూడా దాదాపు 42 దేశాల్లో ఆయన అడుగుపెట్టినటువంటి ప్రతి స్థలంలో కూడా దేవుడు ఏం చేస్తూ వచ్చాడంటే, ఇప్పుడు అక్కడ సంఘాలు ఎన్ని దేశాలు ఉన్నాయంట? 42 కంట్రీస్లో. ఎంత నమ్మిక కదా. అలాంటి విశ్వాసం మీకు నాకు ఉన్నది. ఆయన ఎలాంటి వాడంటే, చివరి ఒక మాట, సంఖ్యాకాండం 23:19 లేదా 19:23 ఆయన ఎలాంటి దేవుడి యొక్క మాట చెప్తారు మనం దేవుడు అబద్ధం మాట్లాడు, ఆయన మానవుడు కాదు, పశ్చాత్తాపడు, ఆయన నరపుత్రుడు కాదు, ఆయన చెప్పి చేయకుండా ఆయన మాట ఇచ్చి
స్థాపింపకుండా. ఎలాంటి దేవుడు అండి ఈ దేవుడు? నాది. ఎలాంటి దేవుడిని నువ్వు ఆశ్రయించావు? ఎలాంటి దేవుడు నీకు మాటించింది? ఎలాంటి దేవుడు నీకు వాగ్దానం ఇచ్చింది? ఆ దేవుడు తప్పక ఏం చేస్తారంటే ఏం చేస్తారు? నీ నా జీవితంలో కాస్త ఆలస్యం కావచ్చు, నెరవేర్చేటువంటి సామర్థ్యం కలిగినటువంటి దేవుడు అని. కాబట్టి వాగ్దానాలను స్వతంత్రించుకునే విషయంలో ఎలా ఉండదు చెప్పండి? మందులుగా ఉండదు. ఇక నయం ఇక్కడ పందులను రాయాలి కదా. మనం అట్లా కూడా ఉంటామే అనిపిస్తూ ఉంటుంది కదా. పంది ఏం చేస్తుంది? ఎప్పుడు అందులోనే ఉంటుంది, ఎందులో బురదలోనే ఉంటుంది. ఏం అర్థం కాదు దానికి, ఆ వాసన దానికి రావడం లేదా, ముసుగు పనిచేయడం లేదా అనిపిస్తుంది. అట్లనే మన బ్రతులు కూడా ఉంటుంది కదా. చాలా మటుకు వాగ్దానాలు ఏం చేస్తున్నారంటే చురుకుగా గొప్ప భాగ్యము. చురుకుదనం లేకుండా చేసేది ఏంటంటే, ఏ విషయాలు మనం చురుకుదనం లేకుండా ఉంటున్నామంటే బైబిల్ చెప్తుంది. ఒకటి, వాక్యం వినే విషయంలో మనం ఎంతో ఎలా ఉంటున్నామంటే స్లో లెర్నర్స్గా ఉంటుంది. రెండోది, ఏ విషయంలో ఉంటున్నామంటే ఆసక్తి విషయంలో. అనేక విషయాల్లో ఆసక్తి కలిగి నడుచుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో మనం ఎలా ఉంటున్నామంటే స్లో లెర్నర్స్గా ఉంటాం. మూడవదిగా, వాగ్దానాలు దేవుడు మనకి ఇస్తే వాటిని స్వతంత్రించుకోలేనటువంటి స్థితిలో స్లో లెర్నర్స్గా ఉంటుంది. కాబట్టి ఆ విధంగా ఉండగా చురుకుగా ఉన్నాం. దేవుడికి మాకు తెలుసు.